ప్రశాంత్ భూషణ్ చెప్పినటువంటి దాంట్లో ఆయన పాయింట్అవుట్ చేసింది ఏమిటంటే మొట్టమొదటిగా మీరు 65 లక్షల ఓట్లని డిలీట్ చేసామంటున్నారు కదా, మీరు పబ్లిక్ డొమైన్లో ఏ బూత్లు ఎక్కడ ఎంతమందిని ఏ కారణాలతో మీరు డిలీట్ చేశారు ప్రూఫ్స్తో సహా ఇవ్వండి అన్నారు. ఇక్కడ ఏం జరిగింది అంటే సెర్చబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఒకటి, రాహుల్ గాంధీ కర్ణాటకలో ఒక అసెంబ్లీ స్థానంలో జరిగినటువంటి 1,00,000 ఓట్ల ఫ్రాడ్ గురించి ఆయన ఆ విషయాలు బయటపెట్టేటప్పటికి పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి సెర్చ్ ఆప్షన్ తీసేసిందంట. అంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఎవరికి పడితే వాళ్ళు మనం సెర్చ్ చేసుకోవచ్చు, వెతికి పరిశోధించి పట్టుకోవచ్చు, ఏ వివరాలు కావాలన్నా ఆ ఆప్షన్ తీసేసింది. ఎందుకు చేశారు? రాహుల్ గాంధీ అక్కడ అలా బయట పెట్టాడు, ఇక్కడ అలా తీసేయడం జరిగింది. ఎందుకు చేశారని ప్రశాంత్ భూషణ్ అడిగారు. అలాగే దీనికి సంబంధించినటువంటి పారదర్శకత లోపించింది అనేటటువంటిది కూడా ఆయన చెప్పాడు. ఇంకోటి జ్యూరిస్డిక్షన్ ఇష్యూ, అంటే ఎన్నికల కమిషన్ పరిధిలో లేనిది అదేమిటి? సిటిజన్షిప్ నిర్ధారణ. నువ్వు సిటిజన్వా కాదా అని నిర్ధారించేది ఎన్నికల కమిషన్ కాదు, అది ఎన్నికల పరిధిలోకి రాదు, అది కరెక్ట్ కాదు. ఇందులో మీరు పెట్టారు ఓటర్స్ని, అది నిరూపించుకోమని, అది కరెక్ట్ కాదు. అలాగే టైమింగ్ అండ్ డాక్యుమెంటేషన్, మీరు పెట్టినటువంటి కాలపు గడువు చాలా తక్కువ కాలంలో వీటినన్నిటినీ కూడా అడిగారు. చాలా మార్జినలైజ్డ్ పూర్ పీపుల్ వాళ్ళు మీరు అడిగిన డాక్యుమెంట్స్ అంత తక్కువ కాలంలో ఇవ్వలేరు, అది అసంభవం. కాబట్టి మీరు ఈ ప్రాసెస్ని దయచేసి అత్యున్నత న్యాయస్థానం వారు గమనించి ఈ ప్రాసెస్ని ఆపితే మంచిదని చెప్పి, ఇప్పుడు మనం మాట్లాడింది ఎవరి మాట? ప్రశాంత్ భూషణ్ చెప్పినటువంటి పాయింట్స్